విద్యా బోధనలో నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొనిచెర్ల మైనారిటీ పాఠశాలలోని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వచ్చిన బాలుడు స్కూల్కి వెళ్ళనని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు మందలించడంతో అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు ఎస్ఐ సూరజ్ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విషయంపై ప్రిన్సిపల్ ఉపాధ్యాయుడిని మందలించడంతో విధులకు రాజీనామా చేసిన ఉపాధ్యాయుడు ప్రభాకర్ కేసు విషయం తెలుసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. చివరకు హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రైట్గా ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అనిల్, ఇప్పటికే ఏదైతే సైబరాబాద్ జువైనల్ హోమ్ ఘటన మరొక ముందు ఇటు ఖమ్మం జిల్లాలో కూడా మరో ఘటన ఏదైతే ఉపాధ్యాయుడు విద్యార్థులపై లైంగిక దాడి చేసిన ఘటన మాత్రం ఆలస్యంగా వెలుగులోకి చూసింది. ఏదైతే 14 ఏళ్ల బాలుడిపై ఉపాధ్యాయుడు 3 ఏళ్లుగా కూడా లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఈ దారుణం కూడా గురించి అటు తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడంతో పోలీసులు అయితే పోలీసులు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామంలోని మైనారిటీ గురుకుల పాఠశాల ఉంది. ఇది మధిర తాలూకు చెందినటువంటి ఆత్కూర్ గ్రామానికి చెందినటువంటి అరికెల ప్రభాకర్ అక్కడ అవుట్ సోర్సింగ్ వద్ద కూడా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య 2 పిల్లలు ఉన్నారు. అయితే అక్కడ 9వ తరగతి చదువుతున్నటువంటి బాలుడిపై కూడా ప్రభాకర్ 3 ఏళ్లుగా కూడా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు అని చెప్పేసి తొలుత ఇంట్లో చెప్పేందుకు భయపడిన ఆ బాలుడు ఇటీవల ఏదైతే దసరా సెలవుల కోసం అయితే ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో సెలవుల అనంతరం గురుకుల పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటని అటు తల్లిదండ్రులు కూడా అనేక మార్లుగా అడిగాక చివరికి ఉపాధ్యాయుడు ప్రభాకర్ రావు తన పట్ల పాల్పడుతున్నటువంటి ఘోరాన్ని కూడా వివరించారు. ఈ ఘటనపై అటు బాలుడు తండ్రి ఏదైతే కొనిచెర్ల పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రభాకర్ రావుపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన ప్రభాకర్ రావు ఏదైతే ప్రిన్సిపాల్ కూడా మందలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగానికి ఏదైతే ఆయన ప్రభాకర్ రావు రాజీనామా చెప్తున్నప్పటికీ అప్పటికే అతన్ని సర్వీస్ ని కూడా రిమూవ్ చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్నటువంటి ప్రభాకర్ రావు అదే రాత్రి తన స్వగ్రామం ఏదైతే ఆత్కూరులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో కూడా పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పిల్లల్ని బాగా చదివించాలని అయితే కుటుంబ సభ్యులకైతే చెప్పాడు. ఇక ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అతను హైదరాబాద్ చికిత్స పొందుతూ కూడా హాస్పిటల్లో అయితే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బాలుని ప్రత్యేక వైద్య పరీక్షల నిమిత్తం అటు తల్లిదండ్రుల సంరక్షణలో కావచ్చు, ఇటు పోలీసుల సంరక్షణలో ప్రత్యేకంగా ఉంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం అతని మృతదేహాన్ని కూడా అంటే స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ కూడా కొంత ఆందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యం ఉన్న నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఇటువంటి ఘటనకు పాల్పడంపై కూడా వారు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే విద్యార్థి సంఘాలు కూడా దీనిపై కూడా అంటే ధర్నా చేసే నేపథ్యం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుడు మృతి చెందినపై కూడా కొంత శాంతించే అవకాశం ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం బాలుడి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అనిల్. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.